మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లొకేషన్ మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ బలియాబడ అనే గ్రామానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం పలాస నియోజకవర్గం ఈ పరిధిలోనికి వస్తున్నది ఈ బలియాబడ అనే గ్రామం. అయితే ఈ ప్రకృతి అంతా కూడా మనకు చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీను ఇక్కడ నివసిస్తున్న వారికి మాత్రం కనీస వసతులు లేవు. ఇల్లు వాకిలి ఇంకా స్వాతంత్ర్యానికి ముందున్నటువంటి తీరులోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చూసిన మాకు ఒక రకంగా చాలా బాధేసింది. ఉన్నంతలో వీళ్ళు ఆనందంగానే ఉన్నారు, కానీ వీళ్ళని ఇలానే ఉంచడంలో అర్థం లేదు. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దిలీప్ పాణిగ్రహి గారు, అలాగే నీలకంఠం గారు వీరొచ్చి ఇక్కడ పిల్లలకు కావలసినటువంటి బట్టలు, అలాగే వారికి కొన్ని ఆహార పదార్థాలు అందజేయడం చేస్తున్నారు. చూడండి ఎంత అమాయకంగా ఆ పిల్లలు మనల్ని చూస్తున్నారు. ఇక్కడ बोलायचो बोलाचो समस्त पडचो पाठ पडचो ना बोलिगा पडचो की बोलिगा पडचो ना हाँ मैडम गली करछे कोन करछे मैडम कोन बोलछे बजेट होछि मैडम और कोन दोछि कोन पाई बिस्किट बिस्किट और की दबा हां बिस्किट देबो पज्जा देबो మొత్త देबो नकी और और कौन देबो సభ్యులతో గడుపుకొని చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఈ పిల్లల తలకి పరిస్థితి చూస్తుంటే మనకి ఎలాగనిపిస్తుంది దిలీప్? ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఈ చిన్న పిల్లల అమాయకత్వం, నవ్వుల వెనుక చాలా బాధాకరమైన వాళ్ళ జీవన శైలి ఉంది. ఇప్పటికి వీళ్ళకి స్వతంత్ర ఫలాలు అందలేదంటే ఈ పిల్లల యొక్క ఏటైరే నిదర్శనం. అంటే మనకి చాలా ఒక రకంగా మీరు అన్నట్టు పండగ వాతావరణంలో కనిపించాల్సిన శోభ వీళ్ళు చిరునవ్వుల్లో కనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రామం ఇంకా వెనకబడే ఉంది. అంటే మన పాలకులు ఆకాశానికి నిచ్చెన లేసేంత బిల్డింగ్ లో ఉంటున్నారు, కనీసం వీళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు. ఒక పెద్ద మౌలిక సదుపాయాలైనా ఉండడానికి ఇల్లు, తీసుకోవడానికి బట్ట, ఈ దగ్గరలో విద్య వైద్యం అనే కనీస అవసరాలు కూడా వీళ్ళకి లేదు. చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీటిని ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూ వీరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో చాలా వరకు తప్పిస్తూ ఉన్నటువంటి వ్యక్తి దిలీప్ పాణిగ్రహి గారు. వీరితో పాటు మనం భరతవర్ష టీం ఇక్కడికి రావడం జరిగింది. ఇదివరకే వీరు ఇక్కడికి విజిట్ చేసి ఉన్నారు. మన శక్తి సరిపోకపోయినా రీసెంట్గా ఒక సినిమాలో ఒక డైలాగు, మన శక్తికి మించి, మనకు శక్తి లేకపోయినా కూడా మంచి చేయాలనే తలంపుతో మన శక్తికి మించి ప్రయత్నం చేస్తాం చూడండి, అతడే సూపర్ హీరో అని. మీరు చెప్పండి, ఇక్కడ ప్రజల సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి? దీన్ని అడ్రస్ చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా? అంటే ఏ విధంగా చూడాలి? గిరిజన ప్రాంతంలో ఈ సమస్యలు చాలా ఏళ్ళుగా ఉన్నాయి. మనకి స్వతంత్రం వచ్చి 70 పైచిలకు సంవత్సరాలు అయిపోయినా కూడా వీళ్ళకి ఇంకా స్వతంత్ర ఫలాలు అందలేదు అనేది నిదర్శనంగా ఈ గ్రామం అయితే ఉంది. వీళ్ళ జీవన శైలిలో మార్పులకి ఏ విధంగా ఒక పాలసీని తేవాలి, దానికి ఒక ప్రణాళికని చాలా వరకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న వీళ్ళకైతే అందడంలో కొంచెం నిర్లిప్తత. గిరిజన సంక్షేమ నిధి అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, గిరిజన సంక్షేమం వీళ్ళకి ప్రత్యేకించి ఐటీడీఏ అనేది ఉంది. ఐటీడీఏ ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారు వీళ్ళు? అది ఉన్నప్పుడు వీళ్ళ జీవన శైలిలో చాలా మార్పులు అయితే ఉండాలి కదా. ప్లెయిన్ ఏరియాలో ఉన్న ఒక మున్సిపాలిటీలోనో ఒక పంచాయతీలో ఏ విధంగా అయితే ప్రజలు అనుభవిస్తున్నారో ఆ జీవితాలని, ఆ స్టాండర్డ్స్ని వీళ్ళు కూడా ఆ స్టాండర్డ్స్లో ఉండాలి కదా. మరి వీళ్ళు ఇంకా ఈ పూర్వీకుల్లో ఉండాల్సిన దుస్థితి, ఇలాంటి దుస్థితులతో ఎవరు కల్పించారు వీళ్ళకి? వీళ్ళకి సరైన విద్య లేదు. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. వీళ్ళకున్న ఈ పోవర్టీ లెవెల్కి
మళ్ళీ ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలన్నా కూడా ఆ ట్రావెల్ కూడా చేయాల్సి వస్తుంది. దానికి వీళ్ళకి కూడా పెట్రోలు మిగతా ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. నేను ఈ గిరిజన గ్రామాల పైన గత నిర్వీర్యామంగా ఇక్కడ ఉన్న వ్యాధుల పైన కానీ జీవన శైలి పైన కానీ గిరిజనుల యొక్క ఈ లైఫ్ స్టాండర్డ్స్ వీటిపైన అధ్యయనంలో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే వీళ్ళకి పౌష్టికాహారం ఖచ్చితంగా ఇవ్వాలి. మాల్ న్యూట్రిషన్కి చాలా ప్రోన్గా ఉన్న తెగ వీళ్ళకి ఇక్కడ ఐటీడీఏ ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ ఒక ఆర్గనైజేషన్ ఉందో, సో వీళ్ళకి దగ్గరలోన ఒక విద్యాలయంతో పాటు వీళ్ళకి ఉండడానికి వసతి అంటే హాస్టల్ తర్వాత వీళ్ళకి అక్కడే భోజన సదుపాయం, దగ్గరలోన ఒక వైద్యాలయం, సరైన రోడ్డు మార్గాలు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేయగలిగితే ఒక 10 సంవత్సరాలు లేదంటే ఒక నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళ జీవితంలో మనం వెలుగులు చూడొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఇటువంటి విలేజెస్ మన చుట్టూ అంటే ఇది మన నియోజకవర్గానికి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్యూటీ కూడా ఇక్కడ నుంచి అడ్రస్ చేయాలి. ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. ముందు మన దగ్గర ఏముంది, మన ఇంట్లో ఏం సమస్య ఉందనేది కూడా చూడాలి కదా. సో ఇలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని రకాల సదుపాయాలు చేయటం అనేది చాలా ముఖ్యమైనదే. చేస్తారనే నమ్మకం ఉందా? మన జిల్లా వరకు వస్తే సీతంపేట తర్వాత మనసా మండలంలోనే గిరిజన తెగ వాళ్ళు చాలా ఎక్కువ మంది నివసిస్తున్నారు. మన మండలంలో ఆల్మోస్ట్ ఒక 7-8 పంచాయతీల్లో ఈ తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ తెగ ఇప్పుడు ఏదైతే వేరే రాష్ట్రాల్లో దేశంలో ఉన్న చాలా తెగలు ఉన్నారో వీళ్ళు సవరా తెగకు చెందిన గిరిజన బాలులు. సెన్సస్ అడిగారు కదా ఎంతమంది నివసిస్తున్నారు అనేది. మనకి ఇక్కడ 20 నుంచి 30 వేల వరకు గిరిజనులు అయితే నివసిస్తున్నారు మన మండలంలో. మనకి ఉన్నది సీతంపేట ఐటీడీఏగా ఇంతకుముందు ఉండేది. మన డిమాండ్ కూడా ఏంటంటే మందసా మండలంలో కూడా ఒక ఐటీడీఏని పెడితే ఈ తెగకు ఈ గిరిజనులకు ఫలాలు ఇంకా బాగా చేరుతాయి అనేది మా యొక్క డిమాండ్. ఇంకా సమస్యలు తొందరగా ఎలివేట్ అవుతాయి, అడ్రస్ చేయవచ్చు. ఒక మనకి మండల కేంద్రంలోనే ఒక ఐటీడీఏ కేంద్రం ఉంటే వీళ్ళకి ఇంకా త్వరగా వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతుందనేది మా యొక్క అభిప్రాయం. ఇక్కడ గిరిజన నాయకులు కూడా అభిప్రాయం కూడా అదే. కొంతవరకు మిగతా గిరిజన గ్రామాల్లో చాలా వాటిల్లో ఈ కాలనీ ప్లేసెస్ ఇవ్వటము ఉన్నాయి, కానీ అందరికీ మాత్రం దక్కలేదనేది అందడం లేదు. అందరికీ దక్కాలనేదే ప్రభుత్వం యొక్క సదుద్దేశం. అలాంటిది కొంతమందికి దక్కట్లేదంటే ఎక్కడో ఒక చిన్న లోటు ఉంది, లేదంటే ఒక గ్యాప్ ఉంది, లోపం ఉంది. దాన్ని మనం క్లియర్గా చేయాలి. ఇక్కడ చూస్తుంటే చిన్నారులు వారి మనస్సుల్లో, వారి చిరునవ్వుల్లో ఎంత స్వచ్ఛత కనిపిస్తూ ఉందో. మిమ్మల్ని చూశాక అంటే మీరు తరచుగా రావడం వల్లేమో వారిలో మా అన్న వచ్చాడనే ఫీలింగ్ వారిని ఎక్స్ప్రెస్ చేశారు. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఆశ్చర్యకరం అదే, ఎన్ని కోట్ల రూపాయల ఫండ్స్ రూపంలో గిరిజనులకు సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. జిల్లాల వరకు వస్తే 527 గిరిజనుల హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్కి ప్రధానమంత్రి గారి యొక్క అద్భుతమైన పథకం ఒకటి పిఎం జన్మాన్ అని ఉంది. ఖచ్చితంగా అది గిరిజనులకి ఫలాలు అందాలనే ఆ పథకాన్ని రూపొందించారు. ఆ పథకాన్ని రూపొందించడం వరకు ఓకే, ఆ పథకం గురించి వివరించే వాళ్ళు, పథకం చేరే ఆ మార్గం, ఆ బ్రిడ్జ్ లేకపోవడం ఇక్కడ చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. చూద్దాం, ఇదంటే మనమే ఒక మీ ద్వారానే మంచి పని జరగాలని కోరుకుంటున్నాను. ఇందులో ఏమీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేవు. వీరి సమస్యలు తీరిపోతే చాలు. అట్ ది సేమ్ టైం వీరి సంస్కృతి కూడా కాపాడబడాలి. ఒకసారి నాకు ముందుకు రా చెప్తాను. వెళ్దాం. చూడు ఇక్కడ అంత చక్కగా ఇది అమర్చి మన సాంప్రదాయాన్ని ఎలా కాపాడుతున్నారు వీళ్ళు. చూడు ఇక్కడ మన సాంప్రదాయాన్ని ఏ విధంగా వీళ్ళు కాపాడుతున్నారు. చూడు ఎంత చక్కగా ఇక్కడ అమర్చుకొని వీళ్ళని, అంటే ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళలో ఇంటి ముందు ఒక పూర్ణ కుంభం పెట్టి, ఆ ఇంటి ముందు రంగవల్లులు, పండగ సందర్భంగా రంగవల్లులు కూడా. तुम आएगा का? हाँ आपका तुम्हारा नाम कौन? मेरा नाम महेश. तेलुगु
तेलुगु ना हिंदी तेलुगु मलयालम वो ଓଡ଼ିଆ ଆସିବ ନା ओडिया ओडिया ହଁ ଓଡ଼ିଆ ଆସିବ ନା ଏଠି ଦେଖୁଛୁ ଆମେ କହିଲେ ଆମର ସବୁରା ଲୋକକୁ ବହୁତ ଅନୁଭବ ଅଛି ବହୁତ କିଛି ଖୁଆସ ଅଛି ଗୋଟେ ଘରଟେ ହୋଇଯିବ ଏଇଟା ହେଇଯିବ ବୋଲି ବହୁତ ଗୋଟେ ଶାନ୍ତି ଆଉ ଆମର ଘର ରହିବାକୁ ନାହିଁ ଦେଖ ଝୁପଡ଼ି କେତେବେଳେ ପବନ ଆସିବ କେତେବେଳେ ବାତ୍ୟା ଆସିବ କେତେବେଳେ ଉଡ଼ି ନେଇକିନା ପଳେଇ ଯାଇପାରେ ବି ତମକୁ ଏଠି ତିତଲି ବୋଲିଆର ଗୋଟେ ଏବେ ଦେଖ ନା ତୁଫାନ ଇଏ ଆସିଲା ସେ ବୋଲା ବହୁତ ଭୋଗୁଛୁ ଆମେ ବହୁତ ଭୋଗୁଛୁ ବହୁତ କଷ୍ଟରେ ଭୋଗୁଛୁ 2018 ମସିହାରେ ଏଠି తిత్లీ తుఫాన్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకేమీ అవసరం ఈ ఇప్పుడు మాకు ఒక ఇల్లు ఉంటే చాలు ఎందుకంటే ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయో తెలియదు ఈ మధ్యనే తిత్లీ హుదూదు ఈ ప్రాంతాల్లో మా ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపించాయి సో ఒక గట్టి ఇల్లు ఉందనుకోండి పక్కా ఇల్లు ఉందనుకోండి కొంచెం నిశ్చింతగా ఉండొచ్చు అది ఒకటే కోరుకుంటున్నాం మరీ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవని చెప్తున్నారు ହେଲେ ଏବେ ସମସ୍ତେ ପଢ଼ୁଛ ନା ଏଠି ପିଲାମାନେ ଏବେ ଅଙ୍ଗନବାଡ଼ି ଦେଇଛି ଗୋଟେ ଅଙ୍ଗନବାଡ଼ି ସିଆଡ଼େ ଆସି ଇଏ ଦେଉଛି ପିଲାଗୁରା ପାଠ ପଢ଼ୁଛୁ ସମସ୍ତେ ପଢ଼ୁଛ ହଁ ପଢ଼ୁଛୁ ସେଇଟା ସେଇ ପାଇଁ ଏକା। କେତେ ଜଣ ଥିବେ ଏଠି ଏଠି 120 ଜଣ ଟୋଟାଲ ସାନ ପିଲାରୁ ବଡ଼ ପିଲାରୁ ଗଣିକିରା 120 ଜଣ ଅଛୁ ఒక 120 మంది ఉంటారు అంతే చిన్న ఊరు బలియావాడ అని చెప్పేసి ଦେଖିବାକୁ ଭଲ ଲାଗୁଛି ସିନା ଟିକେ ବଡ଼ ଘର ଥିଲେ ସେଇଟା ସମସ୍ତଙ୍କୁ ଆଶା అది సంగతి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఇప్పుడు బట్టల్ని కూడా దిలీప్ పానిగ్రహ్ గారు తెచ్చారు వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై హింద్ జై హింద్